చూసారా ఫ్రెండ్స్, మనం ముందు నారేసినాము. చెప్పు మనం అక్కడ చూడం కదా, ఇక్కడ కెమెరా, ఫేస్ కెమెరా కాట్. ఫ్రెండ్స్, మనం అప్పుడు పైరు ఇక్కడ నాటాం కదా, అదనమాట. పైరు కూడా వచ్చిన తర్వాత పొలం చూడండి ఎంత వెలవెలబోయిందో. ఇంకా మిరప తోటలు మాత్రం ఇంకా కొంచెం ఒక 2 times కోసారనుకుంటా, ఇంకా 3rd time ఉన్నాయి అక్కడక్కడ. వెళ్తున్నారు ఆయన. ఈ పొలంలోనే మనం వరి నాట్లు వేసేది చూపించాను. తర్వాత బాగా వరి పొలం వచ్చిన తర్వాత కూడా మనం ఒకసారి చూసాం. సో ఆ పచ్చదనం అంతా ఇప్పుడు మిస్ అయిందన్నమాట. ఇప్పుడు మనం తాటికాయలు కోయడానికి వెళ్తున్నాం. కాకపోతే అక్కడ తాటికాయలు కోసే అతను కొంచెం లేట్గా వస్తా అన్నాడు. సో ఈ లోపల నేను పూజ వచ్చాం. జస్ట్ తోటంతా తిరుగుదాం ఎలా ఉంది అనేది చూద్దామని చెప్పి వచ్చాం అనమాట. అక్కడ బావి కూడా ఉంది, అది కూడా చూద్దామని వచ్చాం. ఒక్కసారి స్కై చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంది కదా. నాకైతే భలే నచ్చేసింది. ఎవరో మా తాటికాయలు దొంగలించి తినేసారనమాట. తాటికాయలు కనిపిస్తున్నాయా? నా కళ్ళు ఇది అవుతున్నాయి. స్కై చూడండి రా. మన తాటి చెట్లే ఉన్నాయి, మనము ఈ చెట్టు పెట్టరు, ఎక్కువ కాయలు ఉన్నాయి. అక్కడ కుట్టేసి తినేస్తుంటారు. 2 గెల్ల ఉన్నాయి, 2 అన్న 3 గెల్లలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ చూసావా, చాలా గెల్లలు ఉన్నాయి, పెద్ద గెల్లలు ఉన్నాయి. అందువల్ల బెటర్ ఈ చెట్టుకి. ఈ చిన్న చెట్టు చాలా ఉన్నాయి చూడేమి. ఫస్ట్ మనం బాయ్ తీసుకొద్దా తర్వాత. సో ఇక్కడ ఈ పొలాల్లోనే మనం నాట్లు వేసింది. సో నేను వేసిన ఏరియా కొంచెం దూరంలో ఉంది. మొత్తం అమ్మ కష్టాజితో పాపం చౌంటార్చి మరి మొత్తం నాకు మా అమ్మ వేసేసింది ఆ రోజు. ఇక్కడ ఉన్నంట చూడు స్తంభానికి. ఇప్పుడైనా స్నానం చేపిస్తారు. ఏంది బావిలో నీళ్ళు కలర్ చేంజ్ అయిపోయినాయి. నీకు నోట్లు మంచి మాటలు ఇదిగా ఇక్కడ
నేను చెప్తే నమ్మలా కొట్టుకున్నాం అంటే అంత చెట్లు ఎక్కేవాళ్ళు మనకే దొరకలే వాళ్ళకి ఎట్ట దొరికారు అనుకున్నా. ఎవరు చెప్పారు? ఇప్పుడు అమ్మమ్మ వారం రోజులు ట్రై చేస్తుంది చెట్లు ఎక్కేవాళ్ళ కోసం, దొరకలే కదా. మొత్తం ఇన్ని తాడి చెట్లు ఎవరెవరు కొట్టుకొని వచ్చే పోయి వాళ్ళందరూ కొట్టుకొని తినేసినట్టున్నారు. సో మొత్తానికి పిందలు కూడా కొట్టేసారు చూడండి. సో మా ఊర్లో దొంగతనాలు బాగా జరుగుతున్నట్టుండే, తాటికాయలు దొంగతనాలు బాగా జరుగుతున్నట్టుండే. మేమైతే అన్ని చెట్లు ఫుల్గా ఉంటాయని వచ్చాం. సో ఆ చెట్టు దగ్గర తినేసిండారు, ఈ చెట్టు దగ్గర తినేసిండారు దొంగలు. షూ దాన్ని కూడా కొట్టకపోతేమో. ఫ్రెండ్స్ దీన్ని చూడంగానే చిన్నప్పుడు జ్ఞాపకం వచ్చింది అనమాట. ఏం లేదు, దీన్ని లేయర్లుగా తీసేవాళ్ళు అనమాట. లేయర్లుగా తీసి ఇట్లా అంటుంటే ఒక చిటికలు వేసిన సౌండ్ వచ్చేది. సో దాంతో ఎక్కువ ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి ఆటలన్నీ ఎవరు ఆడుతున్నారు అనుకోండి. తాటి మట్ట, ఈ తాటి మట్టలు వేసుకొని కింద కూర్చునేవాళ్ళం అనమాట. ఈ తాటి మట్టలు వేసుకొని కింద కూర్చొని ఇక్కడ తినేవాళ్ళం తాటి కాయలు. ఇది వాటర్ ప్యాకెట్ రాకుండా అన్నీ కొట్టేస్తున్నారు మళ్ళీ దానికి. నో ఏదైనా ఒక చెట్టు మంచిది చూడనా, మళ్ళీ దీనికంటే చుట్టూ ఆడ లేదు, దీనికంటే కట్టుకెళ్ళి ఆడ ఉండవు. కానీ మళ్ళీ ముంచా అదిగా ఈ వార్త తిందా దానికి అనుకున్నాం మేము. అన్ని తిందలు పెద్ద ఈయన మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ దొరకదు. నీకు మొత్తం వచ్చేసి నువ్వు ఒక్కరే కదా పాలు తీసుకొచ్చిన ఎంతకా బాధ, మొదట్లో ఇచ్చేది బాధ. ఆ కింద ఎండిపోయినట్టు కళ్ళు చేస్తాడు వాళ్ళు గుర్తిమంటే ఒకటి ఫోన్ చేసి ఫోన్ ఎత్తలో. ఇప్పుడు ఈ కళ్ళు ముద్ర లేతమంటావా? లేతాం మా రేపు 4 రోజులు కలితే. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి చెప్పు. అల్లది మోల్ది ఉండేది. ఇదో ఈ వారం ఒక చిన్నది ఈ వాద్ది. ఇదో ఈ వాద్ కూడా వాళ్ళు మాదని మందని దేవుని మందని పడతా ఉన్నాం. 2 రోజుల టైంతో ఇలా మోల్ కట్టాడు. అది తెల్ల ఉంది, అది ఫస్ట్ నుంచి ఓళ్ళు మాదని నేను నాదని ఇవంతా పడతాం. వద్దు అలా తలుపు తీసిన వాళ్ళు ఒక చుట్టూ తోటలోకి ఉంది, అది మంది ఎన్ని ఉడవే ఆడు ఎల్లరాయి వాళ్ళ చదివేరాయి వాళ్ళ రాయిపహాడు కదా. నేను గబామని మీరు మద్రాసు పోయినప్పుడు జాగ్రత్త, మద్రాసులో కేసులు ఎక్కువ, జాగ్రత్త. అదే మూతికి ఇంకా గ్లౌస్ ఏమైనా వేసుకొని పోవంటున్నా. మొన్న వాడు ఎక్కమంటే రే పాస్టర్ కుడుక అది చెట్టు పైకి పోలే దిగుతుంది వాడు పొలం తీసుకొచ్చిరా వాడు పైకి పోలే దిగుచ్చేసింది. ఇదేం పెద్ద చిత్తం కాదు, పైన ఎక్కుద్దమ్మా కాదు, ఆకు పుడిపోంది పైకి పోవడం పైకి పోతుంది. పై చెంచాలు కొట్టాలి కదా, పై మొదట్లో పోవాలా పట్టాలా. ఎక్కడ మద్రాసు అంటే కోయంబేడుకి వెళ్తారా? ఎట్టా కోయంబేడు రెడ్ హిల్స్ మింటా మింటు తెలీదా? రెడ్ హిల్స్ దగ్గర ఇంటే రెడ్ హిల్స్ కాదు, మంచి సిటీ మెయిన్ ఇంటే కదా. ప్యారిస్ ప్యారిస్ అంటారు. ప్యారిస్ కి సెంట్రల్ కి పక్కన వెనకాల వస్తుంది. అప్పుడు బస్ స్టేషన్ అంటే అక్కడే ఉండింది. మింటంటే మెడ్రాస్ సిటీలో మింటు అదేనా సెంటర్, అది రైల్వే స్టేషన్ కి దగ్గరగా వస్తుంది. ఈ పక్క ప్యారిస్
మా బంధాలు బాగా చేసుకోరా. పల్లెళ్ళకైతే బాగా వాళ్ళ దగ్గర అలా ఉంటాయినా వస్తారు ఓడేడు ఓడి చట్టం తీసేవాడు కాదు. ఏదో సాగిస్తారా బాగా ఇది చూస్తే అసలు తాటికాయలు బళ్ళి అనిపిస్తుందా? పాపం కష్టమే ఎట్టయినా మా కష్టం పైకి పోవాలా. అయ్యా రెమ్మలు గుచ్చుకుంటాయి. బరక పెట్టుకున్న బరక జరుగుతుంది. కుట్టేవాళ్ళు కూడా లేరు. కల్లోళ్ళు కొట్టాల్సిందేనా? ముందే రావాలా పోనా? నీకు మళ్ళీ టైం అయిపోతుందేమా? పట్టాలి దాని లోపల అలా అది ఉంటుంది. అవి పిల్లకాయలు బళ్ళు పిల్లకాయలు కొట్టి ఎందుకురా తాటాకా కుండీరా బాగా కాస్తాయి. తాటాకుంటా మళ్ళీ ఇప్పుడు వస్తాయా? మోహలు కొట్టబాక తాటా గుర్తు కాయగో కిందకు పై కొట్టబారా. తలకాయలు తీసేస్తే ఉంటది చెట్టా? 10 సంవత్సరం కాయకపోవాలి చెప్తా నీకు పని. ముందు కూడా ముందు ఉంటుంది. తినేసిపోనారండా ఆనాక ఎప్పుడు ఎత్తుకొని పోతావా? ఆనాక ఎప్పుడు ఎత్తుకొని పోతావు? ఇప్పుడే ఎత్తుకోబో. ఇప్పుడే ఎత్తుకోబో. ఆనాక ఎప్పుడు ఎత్తుకోపోతావు? ఏడు పెట్టేసిపోతే ఎవరిని ఎత్తుకుని వెళ్ళరా? ఓయేమో ముదిరితే కాయలు బండి ప్రణా ఎన్ని ఏరీస్ ఒక దగ్గర ఆడు కదరా కాయలు మొదలు కదరా. చూడు గోతాలు వేసి ఇడికాయలు ఎన్ని ఈ ఆకులు కూడా పైన కొన్ని ఉన్నాయి చూడు. ఆకులు వీటిని రేకలు కట్టేవాళ్ళు. దాన్ని దేంతో కట్టేవాళ్ళు? అట్ట రేకలు లాగా కట్టి దానిలో సర్దేని ఒకటి తాగేవాళ్ళు కదా. దీంతోనేనా? ఎట్ట కడతారా ఇట్లని? అంటే కొట్టేసి కడతారా ఎట్ట? ఆకును కొట్టేసా? ఒక దానికి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి అంతేనా? ఇప్పుడు ఎట్ట ఎత్తుకోపోతావు వాటిని? ఇద్దరు కారు వచ్చేసిందిరా. చంద్ర ఇదే అక్కడ అటు కారు కాడికి ఎత్తుకోపోరా ఫస్ట్, తర్వాత పెట్టుకుందివా ట్రిప్ తోలేసి వచ్చేస్తా. ఆ గెలడు వరకు అటు పెట్టేయ్యా. నువ్వేరా గబనా దానిలో ఒకటి పోవాలంట. ఈ గెల్ల ఎత్తుకోబో, నేను పెడతా పో ఆకులు. ఊరిని వద్దరస్తున్నాడు ఇప్పుడు. నీకు అనుకో బంగారాన్ని చెట్టుకి ఆకులన్నీ కొట్టేసి నీకు అనుకోని పానీలు అనుకుంటా. ఆకు లేకపోతే ఎండకి చెట్టు ఇదైపోతుంది. ఎలవరు పద్దిరా. చెట్టుకి కోపం వస్తుందంట ఆకులన్నీ కొట్టేశారు నాకు అని. బాబా యారండి ఆడంతా పడి ఉండే, కొంచెం ఉండిచ్చేసి మిగతా అంతా ఏరేసిండి. ఆ మట్ల కింద ఉండాయి అయ్యూరా ఈడ పక్కన.
మట్ల కింద అన్ని ఇట్టయి. పాప ఎత్తి బ్యాగ్లో వేయచ్చు కదా, మళ్ళీ 2 పనులు అవ్వా నువ్వు చేసే పనులా? ముదిరిపోయినట్టే చంద్రగా, ముదిరిపోయినట్టు. ఆ లోపల తీలేం లేరా, ఇటు వరకు తీసేస్తే సరిపోతుంది. చూద్దాంలే, అవి మనం నిదానంగా తీసుకున్నాంలే. ఫస్ట్ ఈ వరకు పెట్టించేసుకోండి. ఏడావిడికి కుప్ప వేయడం ఒకేసారి ఎత్తుకొని పోతే పోలా? ఒక ట్రిప్లో సరిపోతాయా? కాయలు ఎత్తుకొని పోతే గెలలో ఎత్తుకొని పోదామా? నేను కాయలు కొట్టేసేయి, లేకపోతే గెలలో ఉండించుకునేది మేళ ఈ మేళ కాదు ఉండేదానికి. 2 రోజులు ఉండాలంటే గెలకుంటే కాదు. సట్ అయితే కొట్టిరా, కొట్టేసి ఈజీగా ఉంటుంది ఎత్తుకోపోవడానికి. నువ్వు కత్తి తెచ్చారు మీరు? ఆ కత్తి తీసుకోయేమే. సరే అది తిను, నువ్వు ఒకటి కొట్టుకొని. నీళ్ళు బాగాలేదంటుంటే ఒకటి ఎవరైనా గొంతులో పోసుకోకూడదా? అసలు నీ మాట మర్చిపోయినావు, లేకపోతే ఇంకో బాట్ల ఇది మంచినీళ్ళా? సరే ఏంటదిలే. ఒక పని చేసి చంద్రగా, అది కొంచెం ఎత్తుకొని పో, కారులో నీళ్ళు ఉన్నాయండి, తాగేసి వచ్చేద్దు. ఎట్టా ఎత్తుకొని పోవాలి కదా. ఒరే దాహం పట్టుకొని ఎందుకు? ఎట్టుందా? తూర్పుగా ఉంటాయి, ఒక ముందు పరమటగా ఉంటది. పరమట గుంజే ముందు ముదిరిపోద్ది. ఇది ముదిరిపోయింది. అరు మీరు అంత కష్టపడలే, దానిలో ఏంటి వాడు ఎత్తుపోయి పెడతాడు చూడు. అంత కష్టాలు పడుతున్నారు వాళ్ళు. నాకెంత కష్టం పడాలా? నేను చెట్టు ఎక్కి దిగినోడు నాకెంత కష్టం పడాలా? నీకు చెట్టు ఎక్కితే నువ్వు అలవాటు పడదు కదా. ఏమో అలవాటు కూడా ఇప్పుడు ఎక్కడం వల్ల అదే కదా నేను చెప్పేదా, ఇంకేమనుకున్నావా? అదే నేను అనేది, మీరు గోతాలు వేయండి ఎత్తిపోయేసేస్తాడు అని అన్నా. వాళ్ళు గోతంలో వేసినట్టు ఎత్తుకోబోతున్నారు. తీసేయండి, తీసే చెప్తా. ఈ 2 కొట్టి, లేకపోతే తర్వాత దిద్దు. నేను వీడియో తీసుకోవాలని ఎండ రాకముందే రమ్మని చెప్పా. సాయంకాలం అయినా రమ్మని చెప్పాను కదా. సరిపోయింది బో. అక్కడ లోపల ఏమన్నా అబ్బాయి ఏదో కరతలు అయితే వస్తాయన్నాడా. ఇంక ఎలుగులో పడిపోయినాలే, ఇంకెందుకులే. ముందు కాడు ఉంటే తీయ, లేకపోతే వదిలే. ఏం పని నీకు ఇప్పుడు? ఆ ఉత్త బరిలేనా, లేకపోతే నువ్వు కూడా వేసావా మిరపకాయలయ్యా? ఎన్ని పోస్తున్నావు పోలా? ఇంకా పాప స్పూను ముద్దా అట్ట తింటావా? మంచి ముందు ఆడముద్దు ఇంకో నీళ్ళు కూడా మామూలు కావాలి. లేతకాయ ముద్దు చూడడానికి మంచి ఎత్తుకొని పోవాలంటే నాకు ఎలా ఎత్తుకొని పో అన్నా. అది అన్ని గెల్లు ఉన్నాయి అంటుంటారు, అన్ని చిన్న చిన్నగా ఉన్నట్టుండయా? అట్లయితే మీ గెలలు పెద్దగా చిన్నవి ఆడుండదు. నా పొడుగు గెళ్ళయ్యా కదా, పొడుగు గెలలు. మాత్రం ఉండాలి తినేదానికి. మళ్ళీ నీళ్ళు ఉన్నదని బాగుందా? బాగుంటుంది. తీపి ఉండదు, రుచి ఉండదు, నీళ్ళుగా. ఏమన్నా అంత కష్టాలు పడుతున్నావా? స్పూన్ ఇచ్చేదా? వరే ఏముందిలే గాని ఎత్తుకొని పోనా నువ్వు? పోరా, కారు కింద పెట్టేసాయి.
కారు తీసుకొని డిక్కి తీయమన్నాడు మా తీసుకొచ్చాడు నా తాటికాయ తినేసినాడు. మర్చిపోయినా తెమ్మంటావా వాడిని పోయా? ఇది ఖాళీ అయినాక తీసుకొద్దాం. మా ఇంటికాడ కొట్టుకుంది పొద్దున్న టిఫిన్ కూడా తినలే తీసుకొచ్చేసి. ఇంకేం టిఫిన్ ఇది? ఇదే టిఫిన్. కూర్చో. అదే ఒకటి మట్ట తెచ్చుకోబో, తాటి మట్ట తెచ్చుకో చెప్తా. తాటి మట్ట తెచ్చుకో. మొత్తం తాటి అన్నీ కొట్టేశాడు వాడు. ఓ ఎత్తుకురా పోది. తాటి మట్ట తెచ్చుకొని కూర్చో కావాలంటే. నీకు అంత కష్టపడబడలే నువ్వు ప్రణవ్. తాటి మట్ట వచ్చారు కదా, ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత ఫస్ట్ కొట్టించారు కదా, అతను పంపించేసి సో మా వారు కొడతాను అనమాట. ఈవెన్ ప్రణవ్ కూడా ట్రైనింగ్ ఇచ్చేసాడు. సో మేము నలుగురమే హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తిన్నాం. సో నేను మా మాటలు అలానే ఉంచేశాను. సో మీరు కూడా ఫన్నీగా నవ్వుకుంటారని. సో మేము ఏం మాట్లాడుకున్నామో అన్నీ మీరు వింటున్నారు. తర్వాత మళ్ళీ ఈ ఫామ్ హౌస్ ప్లాన్స్ అన్ని కూడా మాట్లాడుకున్నారు. ఇదే ప్లేస్లో మనం ఫామ్ హౌస్ కట్టుపోతున్నాం కదా, సో దీనికి ఎలా ఏంటి అనే ఐడియాస్ అన్నమాట. ఇప్పటి నుంచే అందరూ ఇక్కడది అక్కడిది నేను ఇంట్లోనే డిస్కస్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ చూపిస్తూ మాట్లాడుకున్నారు అందరూ. నాకు ఒక్కదానికి ప్లేస్ కుదరలే. ఆడో జరుగుతుండ ప్లేస్ కుదరలేదంటే నువ్వు వీడియో రావట్లే. పచ్చాక ఎత్తుకొచ్చేసేస్తే కూర్చోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది. తెచ్చాము, అది కూడా ఏం వాటం పడలా. ఏం తిన్నట్టే నాకైతే రెండు కూడా ఇలా. అది కింద కూర్చున్నట్టే ఉంది, అందుకని తేలా. నేను తెచ్చా ఇందాక. నేను కూర్చొని కూర్చో చప్పలాంగా వేసుకుని. చప్పలాంగాలు కదా పద్నాసనం, చప్పలాంగాలు చప్పలాంగాలు. పాప నువ్వు కూడా తినేసావు ఇదే. స్పూన్లు ఇచ్చి అన్న పక్కన కూర్చోట, ఆ పక్క కూర్చో. రాడాలి మళ్ళీ. స్పూన్ ఎక్కడ పాప? స్పూన్ ఏది కనిపించలేదా? వాడు ముందు కొట్టేశాడు. ఇద్దాం స్పూన్లు ఎత్తుకుపోయేసి కార్లో లైట్ గా తగిలిందిరా, బ్లేడ్ లాగా తెలుసు. ఇప్పుడు ఇందాక పట్టుకున్నప్పుడే చూసా. ఏమన్నా చర్మం సెన్సిటివ్ అయిపోయా. ఆ ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటాను. ఇప్పుడు మన ప్రణవ్ వచ్చి ప్రయోగాలు చేయబోతున్నాడు అనమాట. వాళ్ళ నాన్న ట్రైనింగ్లో. అదేం పెద్ద వేద విద్య అంటారేమో, కానీ పాపం వేద విద్య కదా. ఇందాకైతే మొత్తం డిసెక్షన్ చేసేసినాడు. వేసేయాలా, ఒకే ఇటుకి చచ్చిపోవాలా. అది సూపర్. ఇంకా నెక్స్ట్ ఇయర్ ప్రణవి తాటికెళ్ళి కొట్టించు. ఏదైనా ఒక సపోర్ట్గా పెట్టుకో. ఆ చేపలు ఎక్కడ తేలుతాయి? ఎక్కడ పోయి తేలుతాయి ఆ చేపలు? తిరుగుతూ ఉంటాయి షోగా, మనం చూసి ఆనందిస్తూ ఉంటాం. ఎవరెవరు పట్టుకొని వెళ్ళిపోతారు. ఈ కాలం అటుపక్క ఏంటంటే ఎర్రచందనం, శ్రీగంధం, మొత్తం చెట్లు ఆల్ రౌండ్. ఆ ప్లేస్ లో మొత్తం మాడి చెట్లు. ఏంది ఒక 40 చెట్లు 50 చెట్లు, ఒక్కొక్క వెరైటీ అనమాట. పాపకే వయసు వాటర్ నానా పాప కడుక్కోవాలి. ఆ సెంటర్ లో గోట్ ఫామ్ అనమాట, మల్టీ లేయర్ గోట్ ఫామ్. మల్టీ లేయర్ అంటే ఏంది మల్టీ లేయర్ అంటే? మా వాళ్ళకి కూడా అందరికి తెలియదు కదా, చెప్పు. మల్టీ లేయర్ అంటే ఒక దానిపైన ఫ్లోర్లు ఆ మేకలకి చెక్కతో కొట్టేసి ఓకే ఒక దానిపైన ఒకటి ఉండదన్నమాట. మూత పెట్టి ప్రణవ్. మామూలు ఈ మేకలు కాదు నేను చెప్పేది, ఎవరు ఇక్కడ మన ఊర్లో చూసుంటారు. ఎక్కడి నుంచి తీసుకొస్తా? అమెరికా నుంచి తీసుకొస్తావా? రబ్రీ చాలా అరుదైన జాతులు ఉన్నాయన్నమాట.
నీళ్ళు ఉంచునానా అన్ని బారిపోసి బాకు రాత్రికి ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోతారు మన అరువైన జాతులు మేకలు పట్టుకొని పోతారు ఎత్తుకొని పోయి పొద్దున కూర చేసేసి ఉంటారు ఇంతేనా ప్లాన్ అయిపోయిందా ఇంకా అదే పాప చెప్తా ఉండింది ప్రణవ్ నువ్వు లేవు కదా ఎంత టెంకాయ చెట్లు ప్రణవ్ పాప చెప్తా ఉండింది ఏంది బాబా ఇటు పిచ్చిగీతలు ఉన్నాయంటే ఇది పిచ్చిగీతలు కాదమ్మా మన ఫామ్ హౌస్ నాన్న డిజైన్ చేసినాడు నచ్చిందా నీకు నచ్చిందా నాకైతే రచ్చబండ కావాలబ్బా చూడు ఇప్పుడు ఈ తాటి చెట్టు ఉంది కదా పల్లెటూరులో కుదరవు ఏంది మీరు ఉండే పని కదా చేసుకోవచ్చు మేము ఉండము మేము ఉండేదానికే ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఎవడ దాటకూడదు ఎలక్ట్రికల్ ఫెన్షన్లు ఊర్లో పెడితే అన్న మర్చిపోయి దాటేస్తే చచ్చిపోతారు కదా అట్టగా అది అలారం ఇచ్చేటట్టు ఒక ఆమె దూడలతో భలే మాట్లాడుతుంది అక్కడ అదిగో ఎప్పటి నుంచి మాట్లాడుతుంది దూడలతో ఏం మాట్లాడుతుంది అవి ఇంటికి చెప్పకుండా ఎందుకు వచ్చేసారు ఎందుకంటే మిరప చెట్టులో పడితే వాళ్ళు తిడతారు కదా